హాయ్ ఎవ్రీవన్. సో, నేనైతే నా ఫస్ట్ డెలివరీ ఎక్స్‌పీరియన్స్ అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నౌ-ఏ-డేస్ మనం చాలామంది చూస్తున్నాం గదా! నార్మల్ డెలివరీస్‌కి గూడా పెయిన్ లేకుండా పెయిన్‌లెస్‌గా ఇస్తున్నారు అని. అది ఎప్పుడు ఇస్తారు? అంటే కంప్లీట్‌గా పెయిన్స్ అన్నీ పడాలా? లేకపోతే పెయిన్స్ లేకుండానే ఆ ఇంజెక్షన్ అనేది వర్క్ అవుతుందా? అనేది మీతో షేర్ చేసుకుంటా అనమాట. సో, నా ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి నేను ఇంజెక్షన్ తీసుకున్నానా లేదనేది గూడా మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా 9 మంత్స్ ఎంటర్ ప్రెగ్నెన్సీ రొటీన్‌లో వచ్చేసి నేను ఎవ్రీ చెకప్ అనేది మిస్ కాకుండా వెళ్తూ ఉండేదాన్ని. అండ్ ఎవ్రీ స్కాన్ కూడా మిస్ కాకుండా చేపించుకుంటూ ఉండేదాన్ననమాట. అండ్ మోస్ట్‌లీ ఏంటంటే ఇంట్లో వాళ్ళు ఇంట్లో వాళ్ళని కాదు, మనం కొన్ని చూస్తూ ఉంటాము. అండ్ ఇంట్లో వాళ్ళు కూడా కొంతమంది తెలిసిన వాళ్ళు కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు కదా! ఇవి తాకండి, ఇలా తాగితే ఇట్లా ఉంటుంది. ఈ ఫ్రూట్ తింటే ఇలా ఎర్రగా పుడతారు, నల్లగా పుడతారు, అట్లా కొన్ని ఉంటాయి కదా మనకి. సో, అవన్నీ నమ్మేదాన్ని కాదనమాట నేను. నాకు నచ్చితే నేను తినేదాన్ని, లేదు నాకు పడట్లేదంటే వదిలేసేదాన్ననమాట. ఇన్ కేస్ మరీ నాకు డౌట్‌గా అనిపిస్తే డాక్టర్ సజెషన్ తీసుకునేదాన్ని. అంటే మనం చెకప్స్‌కెళ్ళినప్పుడు రెగ్యులర్‌గా డాక్టర్‌నైతే అడుగుతా అనమాట. నేను కొబ్బరి నీళ్ళు తాగొచ్చా? లేకపోతే నేను ఈ ఫ్రూట్ తినొచ్చా లేదా అని. మనకి మేజర్‌గా మనం తినేది, తాగేది ఏదైనా సరే డాక్టర్‌కే తెలుస్తుంది. ఫస్ట్ నుంచి ఎలా ఉంది, ఏంటి అనేది కంటిన్యూగా వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు కాబట్టి మనం ఏది తినొచ్చు, తాగకూడదనేది వాళ్ళకంటే ఎక్కువ ఎవరికీ తెలీదు కదా! సో, అలా అనేసి నేను ఆ ఇంటెన్షన్ తోటి డాక్టర్‌తోనే ఎక్కువ అడిగేదాన్ననమాట. అంటే నేను తినొచ్చా, తాగొచ్చా లేదా అనేసి. వాళ్ళు ఓకేనమ్మా, నో ప్రాబ్లమ్ అంటే తాగేదాన్ని, తినేదాన్ని. అంటే అందరికీ ఒకటేలాగా ఉంటుందని కాదు. ఒక్కొక్కళ్ళ బాడీ ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి సో, చెప్పలేము. అందరిది ఒకటేలాగా ఉంటుందని చెప్పలేము. ఎవరి బాడీ రిలేటెడ్ ఇష్యూస్ వాళ్ళకుంటాయి కాబట్టి సో, బేసిక్‌గా ఓకే. వాళ్ళకిలా అయింది, మనకు కూడా ఇలా అవ్వచ్చు అని థింగ్స్ అని మైండ్‌లో పెట్టుకోకుండా ఏదున్నా సరే డాక్టర్‌నైతే ఫస్ట్ మనం అడగాలనమాట. నేనైతే నార్మల్ డెలివరీ అవ్వాలి అనేసి, సిజరీన్ అవ్వాలి అనేసి ఏమీ అనుకోలేదు. సో, మేజర్‌గా ఏంటంటే ఆ 9థ్ మంత్ ఎంటైర్ కంప్లీట్ వీక్స్ ఉన్నంత వరకి మన బాడీ ఎలా ఉంది, లోపల బేబీ పొజిషన్ ఎలా ఉంది, వీటన్నిటిని బట్టి ఆ మూమెంట్‌లో నార్మల్ అవ్వాలా, సిజరీన్ అవ్వాలా అనేది అవుతుంది తప్పితే, మనం ఫస్ట్ నుంచి ఇన్ని ఎక్సర్‌సైజులు చేస్తే ఇదవుతుంది, లేదా మనం ఇలా ఉంటే ఈ సి సెక్షన్ అవుతుంది, లేదు ఇలా ఉంటే నార్మల్ అవుతుందనేవన్నీ నాకు తెలిసినంత వరకు నాకైతే నమ్మకం లేదు. సో, నాకొచ్చేసి డ్యూ డేట్‌కి ఇంకొక 2, 3 డేస్ ఉందనంగా నేను చెకప్‌కి వెళ్ళా అనమాట. చెకప్‌కి వెళ్ళిన తర్వాత ఒక 2, ఒక 2, 3 డేస్ ఉన్న తర్వాత రండి చూద్దాము, ఇంకా టైం ఉంది అని చెప్పారు డాక్టరు. సో, ఇంకా 2, 3 డేస్ ఆగి వచ్చి జాయిన్ అవ్వమన్నారు కాబట్టి సో, నేనైతే ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వచ్చిన తర్వాత మంచిగా బిర్యానీ తిన్నాను. బిర్యానీ తిన్న తర్వాత కొంచెం అలా రిలాక్స్ అవుదాం అనుకునేవారు. కొంచెం బ్యాక్ పెయిన్ కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది నాకెందుకో. వెంటనే హాస్పిటల్‌కి కాల్ చేశాను అనమాట. నేను ఆఫ్టర్‌నూనే వచ్చాను చెకప్‌కి. ఇలా నాకు అనిపిస్తుందంటే, సో, మీరు వెంటనే వచ్చేయండి, మేడం వస్తారు అని చెప్పారు. సో, నేను వెంటనే ఇంకా కావాల్సిన థింగ్స్ అన్నీ అప్పటికి కనీసం అంతా యూట్యూబ్‌లో చూస్తాం కదా! హాస్పిటల్ బ్యాగ్ ప్యాకింగ్ అది ఇది అని. అవేం లేవు. జస్ట్ నార్మల్‌గా నేనైతే కావాల్సినవి మా అత్తయ్య, మా అమ్మ మొత్తం కావాల్సినవి తీసుకున్నారు. నేనైతే జస్ట్ రెడీ అయిపోయి వెళ్ళిపోయామనమాట ముగ్గురం కలిసి. సో, ఇంకా మా హస్బెండ్ కూడా వస్తా అన్నారు గానీ, ఆ రోజు తనకు ఆఫీస్ ఉంది. సో, ఆఫ్టర్ ఆఫీస్ వస్తా అని చెప్పేసి తనైతే రాలేదు. ఇంకా మేము ముగ్గురం వెళ్ళిపోయామనమాట. వెళ్ళింది అరౌండ్ 4:35కి అట్లా వెళ్ళాము. ఇంకా 7:00కి అట్లా మేడం వచ్చారు. అప్పటి వరకు నేను నార్మల్‌గా సెపరేట్ రూమ్ కూడా ఏమి ఇవ్వలేదు. వార్డ్‌లో అయితే పెట్టారు మమ్మల్ని. పెట్టిన తర్వాత అక్కడనే చాలాసేపు అట్లా రిలాక్స్ అవుతూ ఉన్నాను. కొంచెం టెన్షన్‌గా ఉందనమాట. సో, పేషెంట్స్ వస్తున్నారు, పోతున్నారు, వాళ్ళని చూసుకుంటూ ఉన్నాను. ఫస్ట్ టైమ్ డెలివరీ కాబట్టి మనకేంటంటే ఆ ఫ్లోలో వెళ్ళిపోతాం. మనకేం తెలీదు. నెక్స్ట్ ఏం జరుగుతుందని తెలీదు కాబట్టి ఒక ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటాం కాబట్టి ఏం తెలీదు కాబట్టి టెన్షన్ లేకుండా అట్లా చూస్తూ ఉన్నాను. ఇంకా 7:00కి మేడం అయితే వచ్చారు. ఇంకా నాతో పాటు ఇంకొక పర్సన్ కూడా ఉన్నారు. ఇంకొక అమ్మాయి కూడా ఉంది ఎవరో సేమ్ డే డెలివరీకి. సో, తనకి ఒక నాకు ఒక బెడ్ అయితే అలొకేట్ చేశారనమాట. నేను తనని చూస్తూ ఉన్నాను. మేడం వచ్చేసి చెక్ చేసి ఓకే. తినకి ఎనుమా ఇవ్వండి అన్నారు. ఏంటోలే అనుకుంటూ ఉన్నాను. ఎనుమా చేశారు. ఎనుమా ఎందుకు చేస్తారంటే మనకి డెలివరీ టైంలో ఇన్ కేస్ పెయిన్స్ వచ్చిన టైంలో వాష్‌రూమ్ అనేది ఇబ్బంది కాకుండా ఉండడానికి కంప్లీట్ క్లీన్ చేస్తదంట ఎనుమా అనేది. సో, నాకు తెలిసిందైతే ఇదే. సో, అది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎనుమా ఇచ్చారో లేదో కంప్లీట్‌గా ఎవ్రీ 5 మినిట్స్‌కి ఒకసారి, 10 మినిట్స్‌కి ఒకసారి నాకు వాష్‌రూమ్ వస్తూనే ఉంది, పోతూనే ఉన్నాను. చాలా అంటే చాలా అంటే అబ్బా! వస్తుందన్న ఫీలింగ్‌లో ఉన్నా అనమాట. సో, అప్పటికి 7కి ఆ టైంకి మేడం వచ్చి ఎనుమా చేపిచ్చేసిన తర్వాత అప్పుడు మా హస్బెండ్ కూడా వచ్చారనమాట. సో, అందరం అక్కడే ఉన్నాము. ఇంకా దాని తర్వాత ఏం చేశారంటే నార్మల్ రూమ్‌కి ఫస్ట్ ఆ అమ్మాయి వెళ్తుంది. నా పక్కన ఉన్న అమ్మాయి వెళ్తుంది. తర్వాత నన్ను పిలుస్తున్నారు. ఆ అమ్మాయి చేసే ప్రాసెస్ అంతా నాకు కూడా చేస్తున్నారనమాట. సో, నాకు ఆ అమ్మాయి
చేసే ప్రాసెస్ అంతా నాకు తెలుస్తుంది, కనబడుతుంది కాబట్టి నెక్స్ట్ నాకే అన్న ఫీలింగ్ తోటి కొంచెం భయం స్టార్ట్ అయిందనమాట. వచ్చి చెక్ చేశారు. ఓకే, మీకు నార్మల్ అవుతుంది, నార్మల్ అయిపోతుంది, నో ప్రాబ్లం, దానికి కావాల్సిన ప్రాసెస్ అనేది చేద్దామని చెప్పారు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అసలు భయం నాకు. ఎందుకంటే పక్కన అమ్మాయి జరుగుతుంది, నేను ఆ అమ్మాయి అరుస్తుంటే చూస్తూ ఉన్నాను కాబట్టి నెక్స్ట్ ఆ అమ్మాయికి అయిపోగానే అమ్మాయిని వదిలేసి నా దగ్గరికి వచ్చి చేస్తున్నారు. సో భయం వేస్తుంది అనమాట. నెక్స్ట్ ఓకే, ఒకవేళ ఇన్ కేస్ నన్ను ఒక్కదాన్నే హ్యాండిల్ చేస్తుంటే అంత భయపడిపోతుండే నేను. సో ఇద్దరిని హ్యాండిల్ చేసుకుంటూ చేశారు కాబట్టి అక్కడ జరిగిన ప్రాసెస్కి నెక్స్ట్ నాకే అన్న ఫీలింగ్ వస్తుంది. తనది సెకండ్ డెలివరీ, అంటే నాది ఫస్ట్ డెలివరీ కాబట్టి నాకు కొంచెం భయంగా ఉందన్నమాట. సో చెక్ చేసిన తర్వాత ఏంటంటే లిటరల్లీ మీరు నమ్మరు, ఆ ప్రాసెస్ అనేది బేబీ బయటికి రావడానికి, దాన్ని డైల్యూట్ ప్రాసెస్ చేయడానికి ఒక బాల్ అనేది ఇన్సర్ట్ చేశారనమాట. నాకు ఇన్సర్ట్ చేసి నడుముకి మొత్తం చుట్టి కట్టేశారు అది. సో ఆ బాల్ ఎంటైర్ నైట్ అంతా నా బాడీలోనే ఉంది. అది ఒక బాల్ ఇన్సర్ట్ చేశారని నాకు నెక్స్ట్ డే తెలిసిందనమాట. అంటే ఎప్పుడైతే ఆ బాల్ని రిమూవ్ చేశారో అప్పుడు తెలిసింది, ఓకే ఇది పెట్టారా నాకు అని. ఎవరి ఏమో కానీ ఈ బాల్ ఇన్సర్ట్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో, సో నాకు సగం దేవుడు ఇక్కడే కనిపించాడు అనమాట. దేవుడా అనిపించింది నాకైతే. ఆ బాల్ ఇన్సర్ట్ చేస్తుంటే నేను అరిసిన అరుపులకి బయట ఉన్న మా వాళ్ళంతా టెన్షన్ పడ్డారు, ఈ పిల్ల ఇప్పుడే కనేస్తుంది అనుకున్నారంట. సో అది ఇన్సర్ట్ చేసి నన్ను పంపించేశారు. పంపించేసిన తర్వాత ఇంకా నైట్ ఫుల్గా మంచిగా రెస్ట్ తీసుకోండి, ఏదైనా ఫుడ్ తిని రండి అని చెప్పారు. నేను మంచిగా బయటకు వెళ్ళి ఫుడ్ తినేసి వచ్చాను. అప్పటికి నా బాడీలో ఒక బాల్ ఉందని కూడా నాకు తెలియదు. ఒక పైప్ అయితే అలొకేట్ చేశారు, ఒక ఎనుమా చేశారని చెప్పాను కదా. సో అది మోషన్ అవుతూ ఉంది. సో అలా ప్రాసెస్ అయితే అయిపోయింది. మంచిగా పడుకున్నాను. నిద్ర పట్టట్లేదు, ఎందుకంటే ఏదో సంథింగ్ ఫీలింగ్ ఉంది, నిద్ర అయితే పట్టట్లేదు. సో ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత బ్రష్ చేసి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మళ్ళీ 10కి ఎర్లీ మార్నింగ్ 9:30 to 10కి అలా ఏం చేశారంటే బాల్ రిమూవ్ చేశారు. బాల్ రిమూవ్ చేసిన తర్వాత అప్పుడు తెలిసిందనమాట, ఓకే నా బాడీలో ఒక బాల్ ఉందని అప్పుడు తెలిసింది. సో ఇంకా బాల్ రిమూవ్ చేసిన తర్వాత మీరు రిలాక్స్ అవ్వండి అని చెప్పారు. అమ్మయ్య అని ఫీలింగ్ వచ్చింది. ఆ బాల్ ఎందుకు మనకి ఇన్సర్ట్ చేశారంటే ఆ వే అనేది ఓపెన్ అవ్వడానికి. అంటే ఆ బాల్ ఏ సైజులో ఉందో అంత సైజు మనకైతే వే ఓపెన్ అయిందనమాట. సో అక్కడ నాకు అంతవరకు నా ప్రాసెస్ అయితే అర్థమైంది, ఓకే ఆ బాల్ ఇన్సర్ట్ చేసింది దీనికోసమే అని. సో దాని తర్వాత ఏంటంటే ఇంజెక్షన్ చేశారనమాట. అంటే డైల్యూట్ అయింది. పెయిన్స్ అయితే నాకు ఎక్కువ లేవు, జస్ట్ నార్మల్గా ఏదో బ్యాక్ పెయిన్ వస్తాయి కదా మనకి, ఆ టైపే పెయిన్స్ ఉన్నాయి అన్నమాట. ఇంజెక్షన్ పెట్టిన హాఫ్ అన్ అవర్ తర్వాత స్టార్ట్ అయ్యాయి కాన్స్ట్రాక్షన్స్ నొప్పులు. ఇంజెక్షన్ చేసిన తర్వాత నొప్పులు ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి 10 minutesకి ఒకసారి. అసలు నేను నిల్చోలేకపోతున్నా, కూర్చోలేకపోతున్నా. మాకు సపరేట్ రూమ్ అయితే ఇచ్చారు. నిల్చోలేకపోతున్నా, కూర్చోలేకపోతున్నా. సో అట్లా ఆ పెయిన్స్ అనేవి నేను మార్నింగ్ 10 o'clock నుంచి అట్లా నాకు ఇంజెక్షన్ చేస్తే 10కి స్టార్ట్ చేస్తే అరౌండ్ 12 వరకు కూడా నేను ఆ పెయిన్స్ని భరిస్తూనే ఉన్నాను అనమాట. ఏడుస్తున్నా, కేకలు పెడుతున్నా, హాస్పిటల్ అంతా గందరగోళం చేశాను అనమాట. ఎందుకంటే ఆ నెక్స్ట్ డే వచ్చిన ఆయాలు కూడా నిన్నంతా అరిసింది నువ్వే కదమ్మా అని, హాస్పిటల్ మొత్తం దద్దరిల్లిపోయిందని మరీ చూస్తున్నారన్నమాట, ఈ అమ్మాయి అని ఇట్లా గోల చేసింది అని. సో ఇంకా అసలు నేను పెయిన్స్ ఆపుకోలేకపోతున్నా అన్నమాట, తట్టుకోలేకపోతున్నా, ఏడుస్తున్నాను. ఇంకా లేబర్ రూమ్కి తీసుకెళ్ళి పడుకోబెట్టి నాకు ఒక ఆక్సిజన్ మాస్క్ అయితే ఇచ్చారనమాట. మీరు బ్రీతింగ్ తీసుకుంటూనే ఉండండి, ఆ పెయిన్స్ వచ్చినప్పుడల్లా బ్రీతింగ్ తీసుకుంటూనే ఉండండి అన్నారు. పెయిన్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఓపిక ఉండదు కదా. సో బాదం పప్పు పెడుతున్నారు ఇక్కడ నుంచి నాకు. అవి నవ్వులు అంటున్నారు. అసలు ఆ టైంలో బాదం పప్పు ఎలా తింటాను చెప్పండి. ఇంకా నేను అరిసిన అరుపులకి మామూలుగా లేదనమాట. ఇంకా లేచి కూర్చుంటున్నా, పెయిన్స్ తట్టుకోలేక లేచి కూర్చుంటున్నాను అనమాట. ఇట్లా బెడ్ పై నుంచి లేచి నార్మల్గా ఇట్లా పొజిషన్ ఉంటుంది కదా, ఇట్లా కూర్చుంటే కొంచెం రిలాక్సింగ్ అనిపిస్తుంది. కానీ పెయిన్స్ ఉన్నాయి. పడుకుంటే మాత్రం నా వల్ల కావట్లేదు అనమాట. లేచి కూర్చుంటుంటే మేడం వచ్చి తిడుతున్నారు, అట్లా కూర్చోకూడదు, బేబీ కిందికి వచ్చేసింది, మీరు బేబీ కిందికి వచ్చినప్పుడు అలా కూర్చుంటే బేబీ ఒక దగ్గరికి ఇట్లా అయిపోతుందని నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. అవి ఏం వినిపించట్లేదు నాకైతే. చెప్తుంది కానీ మీకు దండం పెడతా మేడం, నాకు వద్దు, నేను పెయిన్స్ బేర్ చేయలేను, నాకు ఆపరేషన్ చేసేయండి అని దండం పెడుతున్నా. ఇంకా తాపకొకరు వస్తున్నారు లోపలికి, మా అత్తయ్య మా అక్క, వద్దులే ఏం కాదులే అయిపోతుందిలే అని. ఇంకా డాక్టర్ అయితే లేదురా నీకు నార్మల్ అవుతుంది, ఎంత కష్టపడ్డావు, మళ్ళీ ఇప్పుడు సిజరైన్ అంటే ఎలా అని చెప్తుంది అనమాట ఆమె. ఇంకా దాని తర్వాత బయటికి వెళ్ళి మీ అమ్మాయి పెయిన్స్ బేర్ చేయలేకపోతుంది, ఒక ఇంజెక్షన్ ఉంటుంది, మీరు ఓకే అంటే మేము పాపకి ఇంజెక్షన్ ఇస్తామని చెప్పారంట. ఇంకా వెంటనే మా హస్బెండ్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ కూడా ఆలోచించకుండా చేసేయండి అని చెప్పారు. ఏం చేశారో తెలియదు, ఇంజెక్షన్ ఇచ్చారో లేదో కూడా నాకైతే ఐడియా లేదు. ఎందుకంటే ఆ పెయిన్స్లో వాళ్ళు ఎక్కడ ఇంజెక్షన్ చేశారనేది కూడా నేను పట్టించుకోలేదన్నమాట. సో ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఒక బేబీ వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే నాకు కొంచెం పెయిన్స్ అయితే రిలాక్స్ అనిపించింది. అంటే పెయిన్స్ ఉన్నాయి
మరీ ఇంతకుముందు వచ్చినంత హెవీ పెయిన్స్ అయితే కాదు. సో మొత్తానికైతే ఒక 12:30కి అరౌండ్ 1:45కి ఆ టైంలో నేనైతే డెలివరీ అయిపోయాను అనమాట. డెలివరీ అయిపోయిన తర్వాత మనకి నార్మల్ డెలివరీ అయినా కానీ కొన్ని స్టిచెస్ అయితే ఉంటాయి కదా, స్టిచెస్ కూడా వేశారు. సో నేను అప్పటికి స్టిల్ నాకు బేబీ గర్ల్ బేబీ బాయ్ అని కూడా నేను ఎవరిని డాక్టర్ని కూడా అడగలేదన్నమాట. నా బాధలో నేను ఉండిపోయాను. తర్వాత వచ్చి బేబీని చూపించారు. చూపించిన తర్వాత నార్మల్ వార్డ్కి అయితే షిఫ్ట్ చేశారనమాట వెంటనే మమ్మల్ని. కొత్తగా మనకి ఇంజెక్షన్స్ వచ్చాయి బ్యాక్ పెయిన్కి, అంటే బ్యాక్కి నడుముకి ఇస్తారు ఆ ఇంజెక్షన్. దానివల్ల ఏంటంటే నార్మల్ డెలివరీ పెయిన్స్ అనేవి తెలియదు అని అంటున్నారు కదా. సో నార్మల్ డెలివరీ పెయిన్స్కి ఇచ్చే ఇంజెక్షన్ ఏంటంటే అది సమ్ ఆఫ్ పాయింట్ ఒక దగ్గర డైల్యూట్ అయిన తర్వాత ఓకే అన్న కాన్సెప్ట్ దగ్గరనే వాళ్ళు ఇంజెక్షన్ అది సజెస్ట్ చేస్తారంట. ముందే సజెస్ట్ చేయరు. కన్ఫామ్గా మనం ఆ పెయిన్స్ పడాల్సిందే. జస్ట్ ఒక 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 పర్సంటేజ్ అంటూ డైల్యూట్ అయితే మాత్రం అక్కడ ఆ ఇంజెక్షన్ అనేది ఇస్తారంట. అది కూడా బ్యాక్ ఇస్తారంట. నాకైతే ఇచ్చారో లేదో కూడా ఐడియా లేదు. బట్ చెప్పడం అయితే డాక్టర్స్ బయటకు వచ్చి మీకు ఇంజెక్షన్ అయితే సజెస్ట్ చేస్తాము, పాపకి చేయమంటారా అని అడిగి చేశారంటే అది అరౌండ్ కాస్ట్ వచ్చేసప్పుడు 6 to 8K 10K వరకు అట్లా అయింది ఆ ఇంజెక్షన్ కాస్ట్ ఒకటి. నన్ను అడిగారు బయటకు వచ్చిన తర్వాత, నీకు ఆ ఇంజెక్షన్ చేశారా మమ్మల్ని అడిగారు అని మా ఇంట్లో వాళ్ళు అడిగారు అనమాట. నాకైతే ఆ మూమెంట్లో ఏం తెలియదు, చేశారో లేదో తెలియదని అయితే చెప్పేశాను. ఎవరైతే నార్మల్ డెలివరీ కోసం చూస్తున్నారో ఒకసారి మీరు హాస్పిటల్లో ఒకసారి కనుక్కోండి. ఇట్లా ఇంజెక్షన్ ఉంటుందంట కదా పెయిన్స్ బేర్ చేయని వాళ్ళకి, ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇస్తారంట కదా, అది ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా లేదా, మీ బాడీకి సెట్ అవుతుందా లేదా అవన్నీ కనుక్కున్న తర్వాత మీరు దానికి వెళ్ళిపోండి. ఆ టైంలో ఆ పర్టికులర్ టైంలో మీకు సిజరీన్ అవుతుందా నార్మల్ అవుతుందా అనేది మొత్తం డిసైడ్ చేయగలిగేది డాక్టర్ హ్యాండ్లోనే ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే డాక్టర్ మీరు సజెషన్ తీసుకొని వెళ్ళండి అనమాట. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు లేదు లేదు సిజరీన్ వద్దు మా పాప నార్మలే చేయండి అని కొంచెం ప్రెషర్ పెడుతూ ఉంటారు. కానీ మీ బాడీ పట్టి బేబీ పొజిషన్ బట్టి మీరు సిజరీనా నార్మలా అనేది డిసైడ్ అవ్వండి. ఇన్ కేస్ మీకు నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటే డాక్టరే చెప్తారనమాట. సో మీకు నార్మల్ అవుతుంది, నో నీడ్ టు వరీ అని చెప్పి మీకు పెయిన్స్ బేర్ చేయగలిగితే ఒక హాఫ్ అన్ అవర్ 1-2 అవర్స్ అయితే నిజంగా చెప్తున్నా పెయిన్స్ మాత్రం చాలా ఉంటాయి, వాటిని అయితే బేర్ చేయాల్సిందే. ఒకవేళ ఇంజెక్షన్ ఇచ్చినా కానీ స్టార్టింగే ఇవ్వరనమాట. కన్ఫామ్గా పెయిన్స్ అయితే బేర్ చేయాల్సింది. ఏ డెలివరీ అయినా సరే ఆఫ్టర్ డెలివరీ బిఫోర్ డెలివరీ ఆ పర్టికులర్ టైంలో మాత్రం మనం చాలా పెయిన్స్ అనేవి బేర్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీకు వీటి గురించి ఏదన్నా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేనైతే మీతో షేర్ చేసుకుంటాను. ఆ కామెంట్స్ అన్నిటికీ రిప్లై ఇస్తాను. సో యా, నా నార్మల్ డెలివరీ ఎక్స్పీరియన్స్ అయితే ఇలా అయింది. ఎక్స్పెక్ట్ చేయలేదు నార్మల్ డెలివరీ అవుతుందని. దీనికోసం అయితే ఏం ఎక్సర్సైజులు కానీ ఏం పర్టికులర్గా ఫుడ్స్ తినడం కానీ అవి ఏం చేయలేదు. అది ఉన్న టైంలో ఆ టైంలో అలా అయిపోయిందంతే. సో యా, అంతే వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.